హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇండోనేషియన్ మైండ్ బెండింగ్ రియల్ హారర్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మూవీ, ఎందుకంటే ఈ మూవీలో ఉన్న ఒక పుకారు ఊరిని శ్మశానంగా మార్చేస్తుంది. చేతబడి చేసే వాళ్ళని చంపితే డైరెక్ట్ గా స్వర్గానికి వీసా దొరుకుతుంది అనుకుంటారు. నమ్మబుద్ధి కావట్లేదు కదా. కానీ 1998లో ఇండోనేషియాలో సరిగ్గా ఇదే జరిగింది. ఇది రియల్ స్టోరీ అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే సాయంత్రం 6 దాటితే చాలు అక్కడ మనుషులు దయ్యాల కంటే భయంకరంగా మారేవారు. రోడ్ల మీద తలకాయలు తెగిపడుతుంటే జనం వాడిని చూసి పండుగ చేసుకునేవారు. ఇది కేవలం కథ కాదు, ఇండోనేషియన్ చరిత్రలో మిగిలిపోయిన ఒక మాయని మచ్చ, ఒక రక్త చరిత్ర. సరే లేట్ చేయకుండా ఆ పిచ్చి లేపే కథ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ స్టోరీ 1998 మే 12వ తారీఖున ఇండోనేషియాలో స్టార్ట్ అవుతుంది. అప్పట్లో అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే సాయంత్రం 6 దాటితే చాలు యమధర్మరాజ్ కూడా నా వల్ల కాదు బాబోయ్, ఈ ఓవర్ టైం డ్యూటీ వీళ్ళు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారే అని చెప్పేసి సెలవు పెట్టి పారిపోయేవాడు. ఎక్కడ చూసిన విచిత్రమైన రేపులు, కిడ్నాపులు, లూటీలు, సిటీ మొత్తం ఒక బిగ్ బాస్ హౌస్ లాగా గందరగోళంగా ఉండేది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ ఇందులో హైలైట్ దరిద్రం ప్లస్ కామెడీ ఏంటంటే అక్కడ ఎవరో ఒక పనికి మాలిన రూమర్ అయితే పుట్టించారు. చేతబడి చేసే వాళ్ళని దేవుడు చంపమన్నాడు. వాళ్ళని చంపితే డైరెక్ట్ గా స్వర్గానికి వీసా దొరుకుతుంది, అక్కడికి వెళ్తే మంచి స్వర్గం కనిపిస్తుందని చెప్తారు. ఇంకేముంది, మనోళ్ళకి కావాల్సింది అదే కదా. చేతిలో కత్తి, గొడ్డలి, రాడ్లు ఏది దొరికితే అది. మటన్ కొట్టులో కైమా కొట్టినట్టు మత గురువులని, సాంప్రదాయ వైద్యులని నరుక్కుంటూ పోయేవారు. దీన్నే చరిత్రలో మసాకర్ ఆఫ్ విచెస్ అంటారు. ఈ క్రైమ్స్ చేసిన మాత్రం ఇప్పటికీ దొరకలేదు. బహుశా వాళ్ళు కూడా దయ్యాలైపోయారేమో. ఇలాంటి టైంలో ఈ న్యూస్ ని బోర్డు మీద అతికించమని స్కూల్లో ఉస్తాద్ రోహంకి రిద్వాన్ అయితే ఆర్డర్ వేస్తాడు. ఆ రోజు రాత్రి చాలా భయంకరంగా ఉంటుంది. ఉస్తాద్ రోహిం, ఉస్తాద్ యాన్వర్ అనే ఇద్దరు టీచర్లు ఒక పాత గదిలో కూర్చొని రేడియో వింటున్నారు. బయట జనం నరుకుతా పొడుస్తా అని కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం రేడియోలో జరిగేది మొత్తం వింటుంటారు. నగరంలో ఇంకా ఆ సైకో కిల్లర్ గాడు తిరుగుతున్నాడు, మత పెద్దలే వాడి టార్గెట్, దొరికితే చట్నీ చేసేస్తారు అనే వార్తలు వింటూ చాలా చిల్లవుతున్నారు. రోహిం గాడేమో భయంతో వణికిపోతూ మావా డోర్ వేసావా లేదా అని అడుగుతుంటే యాన్వర్ ఏమో ఏం కాదులే మావా, ఎందుకంత భయపడుతున్నావు, లైట్ తీసుకో అని చెప్పేసి బిల్డప్ ఇస్తుంటాడు. సరిగ్గా అప్పుడే పైన సీలింగ్ మీద ఎవరో 100 కేజీల మనిషి క్యాట్ వాక్ చేస్తున్నట్టు టక్ టక్ అని బరువుగా సౌండ్ వినిపిస్తుంది. ఎవర్రాది, పిల్ల అయితే కాదు కదా, ఏనుగేమో అని చెప్పి టార్చ్ వేసే లోపే టప్ అని కరెంటు పోతుంది. మన ఇళ్లలో అయితే ఎవర్రా పీస్ పీకింది అని తిడతాం, కానీ అక్కడ సీన్ అయితే మొత్తం వేరు. ఆ చిమ్మడి చీకట్లో ఎవడో సైకోగాడు బాహుబలిలో కాలకేయుడిలాగా, ఆకలేసిన రాక్షసుడిలాగా వాళ్ళ మీదకి దూకుతాడు. వచ్చినోడు మామూలుడైతే కాదు, వాళ్ళ ఒంటి మీద ఉన్న చర్మాన్ని పదునైన గోర్లతో చీల్చేసి పచ్చి మాంసాన్ని బయటకు లాగేస్తున్నాడు. ఉస్తాద్ రోహిం గొంతునైతే చికెన్ సెంటర్ లో కోడిని కోసేసినట్టు అలా నరికేశాడు. తలకాయ బంతిలా ఎగిరి పక్కన పడిపోయింది. పాపం న్యూస్ విందామనుకున్నారు, చివరికి వాళ్ళ చావు వార్త రేడియోలో వచ్చేలా చేసుకున్నారు. ఆ తర్వాత వాడు అనీసా అనే అమ్మాయిని లేపేద్దామని అనీసా అని పిలుస్తాడు. అప్పుడే మనకి అనీసాని చూపిస్తారు. తను ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో ఉంటుంది. తను సడన్ గా కెవ్వుమని అరుస్తూ నిద్రలేస్తుంది. పాపకి ఇప్పుడు జరిగిందంతా కూడా మళ్ళీ కలలో కనిపించేసరికి సుక్కలు కనిపిస్తాయి. భయంతో కాస్త గాలి పీల్చుకుందామని వాష్రూమ్ కి వెళ్ళడానికి భయంగా డోర్ తీస్తే ఎదురుగా గుండె ఆగిపోయే సీన్ కనిపిస్తుంది. కారిడార్ లో ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఆంటీ నిలబడి కనిపిస్తుంది. ఆమె గొంతుని ఎవడో బ్లేడ్ తో కేక్ కట్ చేసినట్టుగా ఉంటుంది. ఆ దెయ్యం మనీసా వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తూ ఏం పాప నిద్ర పట్టట్లేదా, జోల పాడమంటావా అన్నట్టు చూస్తుంది. అనీసా గుండె జారిపోయినంత పనవుతుంది. వెంటనే డోర్ ని క్లోజ్ చేసి వెనక్కి తిరిగితే తన రూమ్మేట్ నూరల్ ఎదురుగా ఉంటుంది. దీనమ్మ ముందు దయ్యాన్ని చూసి ఇప్పుడు ఫ్రెండ్ని చూసి తను కూడా దయ్యం అనుకుని కాసేపు భయపడి మళ్ళీ తన వీపైతే గట్టిగా పట్టుకుంటుంది. నూరల్ తన్ని ఓదారుస్తూ మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అది తన భ్రమలే అని చెప్పేసి పడుకుంటారు. తెల్లారాక అనీసా నూరల్తో నేను రాత్రి నిజంగానే సైతాన్ని చూశాను, అది నా వైపు చూసిందని చెప్తుంది. ఇంతలో సాతియో అనే కుర్రాడు వచ్చి అనీసాని గుద్దేసి సారీ చెప్తాడు. సాతియోకి మన హీరోయిన్ అంటే కొంచెం ఇష్టం లేండి, లవ్ ట్రాక్ వేద్దామని చూస్తుంటాడు. అక్కడ స్కూల్లో ఉస్తాద్ బాగుస్ అనే టీచర్ నోటీస్ బోర్డు దగ్గర ఏదో అంటిస్తుంటాడు. మామూలుగా ఆ పని ఉస్తాద్ రోహిం చేయాలి, కానీ ఆయనకి టికెట్ బుక్ అయిపోయిందని స్టూడెంట్స్ కి తెలియదు. బాగుస్ మొహం చూస్తే ఏదో దొంగతనం చేసి దొరికిపోయినోలాగా టెన్షన్ పడుతుంటాడు. సాతియో అలీకి ఇది చూసి డౌట్ వస్తుంది. స్కూల్ హెడ్ మాస్టర్ రిద్వాన్ ఏమో స్కూల్ బాధ్యత మొత్తం తనదే అన్నట్టు తనేదో పెద్ద లీడర్ లాగా బిల్డప్ ఇస్తుంటాడు. క్లాస్ జరుగుతుండగా అనౌన్స్మెంట్ వస్తుంది. బయట గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ హాస్టల్ రూమ్స్ లోనే తొంగుండి బయటికి వస్తే కాళ్ళు విరగొడతామని చెప్తారు. కరెక్ట్ గా అదే టైంకి అనీసాకి పీరియడ్స్ వచ్చేస్తాయి. కడుపు నొప్పి భరించలేక నూరల్ సలహాతో సిక్ రూమ్ కి వెళ్తే అక్కడ టీచర్లు మీటింగ్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లాగా కొట్టుకుంటున్నారు. బాగుసేమో పరిస్థితులు అస్సలు బాగోలేవు, స్కూల్ మూసేసి పారిపోదాంరా బాబు అంటుంటే రిద్వాన్ మాత్రం వద్దు, మన పెద్ద గురువు కాయ్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం,
ఆయన వచ్చాక చూద్దామని చెప్పి మొండిగేస్తుంటాడు. కానీ ఆ క్వాయిగాడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఇక సాతియో అలీగడికి అనీసా చెప్పిన సైతాన్ మ్యాటర్ మీద డౌట్ వచ్చి ఆరా తీయడానికి వెళ్తారు. అనీసా నేను దయ్యాన్ని చూశాను అని చెప్తూ ఉండగా రిద్వాన్ గాడు ఎంట్రీ ఇస్తాడు. వాడికి అక్కడ సిగరెట్ వాసన వస్తుంది. ఎవడ్రా తాగుతుంది అని అలీగడి క్యాప్ తీసి చూస్తే అందులో అగ్గిపెట్టె దొరుకుతుంది. ఇంకేముంది, రిద్వాన్ గాడు క్లాస్ పీక్తాడు. చిన్నప్పుడే సిగరెట్ తాగుతున్నారా, ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక గడ్డి వీక్తారా, మర్యాదగా బుద్ధిగా చదువుకోనరా లేకపోతే నాశనం అయిపోతారు అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. రాత్రి అయ్యాక సాతియో అలీ మాట్లాడుకుంటూ ఈ రిద్వాన్ గాడు ఏదో దాస్తున్నట్రా, అనీసా కూడా దెయ్యం అంటుంది, చాలా మంది స్కూల్ కి తిరిగి రావట్లేదు, ఏదో తేడా కొడుతుందని డౌట్ పడి రిద్వాన్ ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. సీన్ మళ్ళీ సిక్ రూమ్ కి షిఫ్ట్ అవుతే అనీసా నిద్ర లేచేసరికి రాత్రి అవుతుంది. సడన్ గా కిటికీ దానంతటా అదే కిచకం అని చెప్పి హారర్ సౌండ్ తో తెరుచుకుంటుంది. అనీసా లేచి కిటికీ మూసి వెనక్కి తిరిగే లోపే మెయిన్ డోర్ కూడా తెరుచుకుంటుంది. ఆ గొంతు తెగిన వైట్ ఆంటీ కాలు లేకుండా గాలిలో తేలుకుంటూ నేల మీద నడవకుండా గ్రాఫిక్స్ మాయతో లోపలికి వచ్చి వెళ్ళిపోతుంది. అనీసా బయటకు వెళ్లి చూస్తే బయట ఎవరూ కనిపించరు. అమ్మయ్యా బతికాని అనుకునే లోపే సడన్ గా వెనకాల నుంచి ఆ ఆంటీ దయ్యం అనీసా భుజం మీద చల్లటి పాచిపోయిన చేయైతే వేస్తుంది. ఆ ఆంటీ దయ్యం ఎవరో కాదంట, ఒక ప్రెగ్నెంట్ లేడీ అట. ఇదంతా చూస్తున్న అనీసా కెవ్వుమని అరిచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక పాత స్టోర్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అక్కడ మన పాపకి ఒక పరమ దరిద్రపు సీన్ అయితే కనిపిస్తుంది. ఎవడో ఒకడు ప్లాస్టిక్ కవర్ లో నుంచి బ్లాక్ మ్యాజిక్ సామాన్లన్నీ బయటకు తీస్తుంటాడు. వాడు చేతిలో ఒక బ్రతికి ఉన్న బల్లిని పట్టుకొని దాన్ని చికెన్ లెగ్ పీస్ లాగా కరక్కుమని కొరికి దాని తలకాయ పీకి రక్తం తాగుతుంటాడు. వాడి టేస్ట్ తగలయ్యా కనీసం ఉప్పు కారం కూడా వేసుకోకుండా పచ్చిగా తినేస్తాడు. ఇటువైపు రూమ్ లో ఉస్తాద్ రోహిం అలాగే యాన్వర్ శవాలు పడుంటాయి. సమీర్ గాడు అక్కడికి వెళ్లి ఆ శవాల్ని చూసి ఏడుస్తూ అయ్యో క్వాయ్ ఉండి ఉంటే మిమ్మల్ని బొంద పెట్టేవాడు కదా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటే ఆ మాంత్రికుడు జంతువుల రక్తాన్ని ఆ బొమ్మలకి పూయగానే ఆ శవాలు గుడ్ మార్నింగ్ సార్, అటెండెన్స్ ఏమైనా వేస్తారన్నట్టు చూస్తాయి. వీటినే పోచంగ్స్ అంటారు. మీరు నా వీడియోస్ ని ఫాలో చేస్తే మీకైతే తెలిసే ఉంటుంది. ఇక ఆ శవాలు సమీర్ తో మాట్లాడుతూ అందరూ చచ్చారని చెప్తాయి. ఇదంతా చూస్తున్న సమీర్ గారికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. మరొక వైపు ఆ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వాడు సడన్ గా ఒక బొమ్మ తలని కట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళ తలలు కూడా తెగిపడతాయి. వాడు కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడున్న శవాలైతే మాయమైపోతాయి. వాడు భయంతో పారిపోదామనుకుంటే డోర్ లాక్ అవుతుంది. సడన్ గా పైనుంచి ఒక శవం దబేల్మని వాడి మీద పడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఉస్తాద్ రోహిం శవం తన తెగిపోయిన తలని తానే పట్టుకొని ఫుట్బాల్ ని పట్టుకున్నట్టు పట్టుకొని సమీర్ ముందుకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆ దయ్యంగాడు నోట్లో నుంచి నల్లటి వాంతి చేసుకుని సమీర్ మీద కక్కేస్తాడు. ఇదంతా చూసి అనీసా చాలా భయపడిపోయి ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటే సాత్యోకి డాష్ ఇస్తుంది. సో అప్పుడే వాళ్ళకి సమీర్ గడి అరుపు కూడా వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే సమీర్ గాడు రక్తపు మడుగులో పిచ్చోడ్లా కనిపిస్తాడు. అప్పుడు అనీసా డిక్లేర్ చేస్తుంది సమీర్ కి శాపం తగిలింది అని. ఇది ఖచ్చితంగా శాపమే, నేను మ్యాజిక్ బుక్ లో చదివాను అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. కానీ నూరల్ మాత్రం మనలాంటి దేవుడిని నమ్మే వాళ్ళకి శాపాలు తగలవు, ఇదంతా ట్రాష్ అని చెప్పి కొట్టిపారేస్తుంది. ఇంతలో టీచర్స్ వచ్చి ఏయ్ ఇక్కడ మీకేం పని, క్లాస్లకి వెళ్ళిపోండి అని చెప్పేసి స్టూడెంట్స్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ వాళ్ళకి సమీర్ గడి పరిస్థితి చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడే ఏదో తేడా జరుగుతోందని. ఈ గొడవ జరిగిన కాసేపటికే స్కూల్ పెద్ద గురువైన క్వాయ్ టౌన్ నుంచి స్కూల్ కి వచ్చేస్తాడు. రాగానే రిద్వాన్ ని పిలిచి ఎరా చనిపోయిన ఆ ఇద్దరు ఉస్తాదులు శవాలేవి, ఎందుకు ఇంకా కాల్చలేదని అడుగుతాడు. దానికి రిద్వాన్ గాడు ఒక కవర్ డ్రైవ్ వేస్తూ గురువు గారు పోలీస్ కేసు అవుతుందని భయపడి పాతిపెట్టలేదు, మీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే శవాలు మాయమైపోయాయి. ఇది వినగానే పక్కనే ఉన్న బగూస్ గాడికి మండిపోతుంది. వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, లేని దానికి భయపడి వీడు తీసుకున్న దరిద్రపు నిర్ణయాల వల్లే ఈ స్కూల్ కి ఈ పరిస్థితి వచ్చింది అని రిద్వాన్ పరువు తీసేస్తాడు. ఇక క్వాయ్ మాట్లాడుతూ చనిపోయాక శవాల్ని కాల్ చేయడంలో లేట్ చేయకూడదురా సన్నాసుల్లారా అని చెప్పి క్లాస్ పీక్తాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ కి కేవలం సమీర్ కి పిచ్చి పడిందని మాత్రమే తెలుసు. ఆ ఇద్దరు ఉస్తాదులు అదే రోహిం యాన్వర్ చనిపోయారని, వాళ్ళ శవాలు మాయమైపోయాయని పిల్లలకి తెలియదు. ఆ రోజు రాత్రి క్వాయ్ మేల్ స్టూడెంట్స్ ని ప్రేయర్ కోసం హాల్ కి పిలిపిస్తాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తుంటే సాత్యోగాడు సడన్ గా కళ్ళు తెరిచి కిటికీ వైపు చూస్తాడు. అక్కడ సీన్ చూసి వాడి గుండె జారి లాగులో పడుతుంది. కిటికీ బయట చనిపోయిన ఉస్తాద్ గాడి శవం వాడివైపు చూస్తూ నిలబడి ఉంటుంది. సాత్యో భయంతో అమ్మో అని అరిచేలోపే అక్కడ ఉన్న క్వాయిగాడు మాయమైపోతాడు. అంటే స్కూల్లో సేఫ్టీ అనేది గాల్లో కలిసిపోయిందని అర్థమవుతుంది. మనమేమనుకున్నాం ఈ క్వాయిగాడు వచ్చి ఏదో పీక్తాడనుకున్నాం, కానీ వాడే పీకేశాడు. ఇక స్కూల్ సేఫ్ కాదని స్టూడెంట్స్ అందరినీ ఒకే పెద్ద హాల్లో పడుకోబెడతారు. గుంపులో గోవింద అయితే ఎవరికి రిస్క్ ఉండదు కదా అని చెప్పేసి. కానీ సాత్యోకి నిద్ర పట్టదు. ఆ ఇద్దరు ఉస్తాదులు పోయారు, ప్లేస్ కూడా సేఫ్ కాదు అని చెప్పి వాడికైతే అర్థమవుతుంది. అందరూ నిద్రపోయాక సాతియో అలీ ఇద్దరు దొంగ చాటున లేచి జేమ్స్ బాండ్ లాగా నిజం తెలుసుకోవడానికి
తెలుసుకోవడానికి టీచర్స్ రూమ్ కి వెళ్తారు. అలా ఒక రూమ్ లో వెతుకుతుంటే వాళ్ళకి ఒక పేపర్ దొరుకుతుంది. అందులో ఒక పేపర్ లో సిటీలో ఎవరెవరిని చంపాలి, ఎవరెవరు విచ్ డాక్టర్స్ అనేది లిస్ట్ ఉంటుంది. స్కూల్ వాళ్ళు ఈ విషయాన్ని పిల్లల నుంచి దాస్తున్నారు. అయితే ఆ పేపర్ లో ఒక గవర్నమెంట్ రేడియోగ్రాఫ్ ఉంటుంది. అందులో ఉస్తాద్ సోబో అనే పేరుంటుంది. అది చూడగానే అలీగడికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఉస్తాద్ సోబో అలీ వాళ్ళ నాన్న. అంటే బయట జరుగుతున్న హత్యలకి వీళ్ళ నాన్నకి లింక్ ఉందని, అందుకే వాళ్ళ నాన్న పేరు ఈ లిస్టులో ఉందని అతనికి అర్థమవుతుంది. ఇంతలో టక్ టక్ మని గార్డు వచ్చే సౌండ్ వినిపిస్తుంది. వీళ్ళు టేబుల్ కింద దాక్కొని గార్డు వెళ్ళగానే అక్కడి నుంచి జంప్ అయిపోతారు. మరుసటి రోజు ఉదయం అనిసా నిద్రలేచేసరికి హాల్ మొత్తం ఎంటీగా ఉంటుంది. ఒక్క నూరల్ మాత్రమే అలా మూలకి కూర్చొని వింతగా ఊగుతూ ఉంటుంది. అనిసా దగ్గరికి వెళ్లి ఏమే అని పిలిస్తే నూరల్ మొహం తిప్పుతుంది. ఆ మొహం చూస్తే అనిసాకి తడిసిపోతుంది. నూరల్ మొహం రాక్షసుడిలాగా మారిపోయి అందరూ చచ్చిపోతారు అని చెప్పేసి అరుస్తుంది. అనిసా ఉలికిపడి లేస్తే అదంతా కళ. మన పాప ప్రతిసారి ఇలా కళలు కంటూనే ఉంటుంది. అప్పుడే అక్కడే ఉన్న అసలు నూరల్ నిద్రలేపుతూ ఉంటుంది. లేవే తెల్లారింది అని. ఆ తర్వాత అనిసా రెడీ అయి బయటికి వెళ్తుంటే ఆ గొంతు తగిన ఆంటీ మళ్ళీ కనిపిస్తుంది. అనిసా చెవి దగ్గరికి వచ్చి క్వాయ్ కాటేజ్ అని గుసగుసలాడుతుంది. ఎదురుగా చూస్తే క్వాయ్ ఉండే ఇల్లు కనిపిస్తుంది. అదే టైంకి సాతియో అలీగాడు సిక్ రూమ్ కి వెళ్లి సమీర్ ని చూస్తారు. సమీర్ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వాడి చర్మం పాలిపోయి ఒంటి నిండా బొబ్బలు వచ్చి ఉంటాయి. సాతియో అంటాడు ఇది పక్కా శాపమేరా అని. కానీ అలీగాడేమో కాదురా జ్వరమేమో అంటాడు. సాతియోకి డౌట్ వచ్చి నేను సిటీకి వెళ్లి మా ఫ్యామిలీ సేఫ్ గా ఉందో లేదో చూస్తా అంటాడు. కానీ అలీగడేమో చాలా భయపడిపోతూ వద్దురా బాబు బయట నరుకుతున్నారని తెలుసు కదరా, మళ్ళా బయటకు పోతావు అంటవేంద్రా, ఇక్కడే ఉండరా అని చెప్పేసి క్లాస్ పీకుతాడు. ఇక్కడ అనిసా ఆ దయ్యం చెప్పినట్టు క్వాయ్ ఇంటికి వెళ్తుంది. లోపల ఎవరూ లేరు. కానీ లాండ్రీ ఏరియా అదే బట్టలు ఉతికే ఏరియాకి వెళ్తే అక్కడ ఒక మూట కనిపిస్తుంది. దానికి రక్తం అంటుకుని ఉంటుంది. ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేసి అక్కడ పాడేశాడు. అప్పుడే ఎవడో అక్కడి నుంచి వెళ్లడం అనిసా చూస్తుంది. కానీ వాడి మొహం కనిపించదు. ఇంతలో మన పాప నూరల్ వచ్చి ఆ మూటని చూసి అమ్మో ఇది చేతబడి మూట, దీనివల్లే శని వస్తుంది అని చెప్పి దాన్ని తీసుకెళ్లి బుట్టలో పడేస్తుంది. పాపం నూరల్ ఆ మూటని ముట్టుకొని తప్పు చేసిందని పాపం తనకైతే అర్థం కాదు. ఇప్పుడు ఆమెకి టైం దగ్గర పడిందన్నమాట. నూరల్ బట్టలు ఉతకడానికి వెళ్తుంది. ఒక తెల్లటి దుప్పటి ఆరేస్తూ ఉంటే ఆ దుప్పటి వెనక నుంచి ఒక నల్లటి నీడ నిలబడినట్టు అనిపిస్తుంది. దుప్పటి తీసి చూస్తే ఎవడూ లేడు. భ్రమ ఏమోలే అని చెప్పేసి ఇంకో బట్టని గట్టిగా దులుపుతుంది. అందులో నుంచి నీళ్లు పడాలి కదా, కానీ ఏదో వింత పౌడర్ లాంటిది ఆమె కళ్ళలో పడుతుంది. వెంటనే కళ్ళు మంట పుట్టి దురద మొదలవుతుంది. నూరల్ తట్టుకోలేక కళ్ళని పిచ్చిదానిలాగా రుద్దుకుంటుంది. అనిసా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడిగితే అప్పుడు జరిగింది చూడండి. నూరల్ కళ్ళు రుద్దుకుంటుంటే కళ్ళలో నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఆమెకి కళ్ళు కనిపించడం మానేస్తాయి. సడన్ గా ఆమెకి వాంతవుతుంది. నోరు తెరిస్తే సేమియా ఉప్మా రావాలి కదా, కానీ పొడవైన ఇనుప తీగలు నోట్లో నుంచి పాముల్లా బయటకు వస్తుంటాయి. అంతేకాదు ఆమె కళ్ళలో నుంచి పెద్ద పెద్ద తుప్పు పట్టిన మేకులు పొడుచుకొని బయటికి వస్తుంటాయి. పాపకి పుట్టలో హార్డ్వేర్ షాప్ ఓపెన్ అయిందన్నమాట. ఇదంతా చేతపడి ప్రభావం వల్ల జరుగుతుందని మనకైతే అర్థమవుతుంది. ఆ బాధ తట్టుకోలేక నూరల్ అటు ఇటు పరిగెడుతూ పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్తుంది. కళ్ళు కనిపించక బావిలోకి జారిపోతుంది. అనిసా కరెక్ట్ టైంకి వచ్చి నూరల్ చేయి పట్టుకుంటుంది. అమ్మయ్యా బ్రతికేసింది బాబోయ్ అనుకునే లోపే బావి లోపల నుంచి ఒక తలలేని శవం పైకి లేచి నూరల్ కాళ్ళని గట్టిగా పట్టుకొని రావే నాతో పాటు స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి కిందికి లాగేస్తుంది. అనిసా ఎంత ట్రై చేసినా ఆపలేకపోతుంది. నూరల్ బావిలో మునిగిపోయి చనిపోతుంది. నూరల్ చనిపోయాక బగుస్ గడికి మెంటల్ లేచిపోతుంది. నేరుగా వెళ్లి ప్రిన్సిపల్ రిద్వాన్ కాలర్ పట్టుకొని గొడవకి దిగుతాడు. నేను ముందే చెప్పాను కదరా పిల్లలందరినీ ఇంటికి పంపించేద్దామని, నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఒక ప్రాణం పోయింది. మన పెద్ద గురువు క్వాయ్ కూడా మిస్ అయిపోయి ఉన్నాడని అరుస్తాడు. దానికి రిద్వాన్ గాడు చాలా కూల్ గా మాట్లాడుతూ ఏయ్ క్వాయ్ గారు బాధ్యత నా మీద పెట్టి వెళ్లారు. అయినా ఈ గొడవలకు కారణం నువ్వే. ఆ న్యూస్ పేపర్ ని బోర్డు మీద అతికించి పిల్లల్ని భయపెట్టింది నువ్వే కదా అని చెప్పి రివర్స్ లో వేసుకుంటాడు. ఇద్దరు కొట్టుకునేలా ఉంటే పక్కన ఉన్న లేడీ టీచర్ వచ్చి ఆపుతుంది. ఆపండి సార్, ఇప్పటికే స్కూల్లో రక్తం చెందింది, మీ గొడవలేంటి అంటుంది. ఇక్కడే బగుస్ కి ఒక డౌట్ అయితే వస్తుంది. వాడు లేడీ టీచర్ ని నిలదీస్తూ ఒక్క నిమిషం మేడం, స్కూల్లో రక్తం చెందిందని నూరల్ చనిపోయిందని నీకెలా తెలుసు, మేమింకా ఎవరికి చెప్పలేదు కదా అని అడుగుతాడు. అతనలా అడిగేసరికి టీచర్ దగ్గర ఆన్సర్ ఉండదు, గప్చుప్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత స్కూల్లో దయ్యాల జాతర మొదలవుతుంది. ఆ రాత్రి స్కూల్లో అందరు కలిసి ప్రేయర్ చేస్తుంటారు. సడన్ గా ఒక పిల్లాడు ఏడవడం మొదలు పెడతాడు. వాడికి దయ్యం పడుతుంది. అందరూ సచ్చారు, అందరూ సస్తున్నారు అని చెప్పి అరుస్తాడు. వాడిని చూసి పక్కనోడికి, వాడిని చూసి ఇంకొకడికి, ఇలా డైన్గా డామినస్ లాగా అందరికి దయ్యం పడుతుంది. దీన్నే మాస్ హిస్టీరియా అంటారు. పిల్లలందరూ కళ్ళు తెల్లగా తేలేసి పిచ్చులలాగా అరుస్తుంటారు. మిగతా స్టూడెంట్స్ వాళ్ళని గట్టిగా పట్టుకొని కంట్రోల్ చేయడానికి ప్రేయర్ చేస్తారు. కాసేపు
కాసేపటికి అందరూ సైలెంట్ అయిపోతారు, కానీ పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈ గొడవలో దెబ్బలు తగిలిన వాళ్ళకి మందులు తేవడానికి సాతియో, అలీ, అనిసా మెడికల్ యూనిట్ కి వెళ్తారు. అక్కడ సీన్ చూస్తే గుండె ఆగిపోతుంది. మన సమీర్ గాడు అక్కడ నిలబడి ఉంటాడు. వాడు ఏం తింటున్నాడో తెలుసా? చేతిలో ఒక పగిలిపోయిన కిటికీ అద్దం ముక్క పట్టుకొని వాటిని లేస్ చిప్స్ నమిలినట్టు కర్కర్మని నమిలి మింగేస్తున్నాడు. వాడి నోటి నిండా రక్తం కారుతుంది. అయినా కూడా వాడు టేస్టీగా తింటున్నాడు. సడన్ గా వాడు సాతియో వైపు తిరిగి ఒక క్రీపీ స్మైల్ ఇచ్చి, ఏరా సాతియో, మీ నాన్న ఎలా ఉన్నాడు? బిజీగా ఉన్నాడా అని చెప్పి అడుగుతాడు. అది వినగానే అలీగడు భయంతో పారిపోతాడు. సాతియోకి మళ్ళీ గుండెల్లో దడపుడుతుంది. వీడికి మా నాన్న గురించి ఎలా తెలుసు? ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి ఇంటికి బయలుదేరదాం అనుకుంటాడు. అప్పుడు అనిసా మాట్లాడుతూ, ఒరి అది దయ్యంరా, అది మాయరా, వెళ్ళకు, అది ట్రాప్ అని ఎంత చెప్పినా కూడా సాతియో వినకుండా వెళ్ళిపోతాడు. సాతియో స్కూల్ నుంచి బయటికి రాగానే బయట పరిస్థితి నరకంలా ఉంటుంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా శవాలే. మత గురువులని, విచ్ డాక్టర్స్ ని ఎవరో దారుణంగా చంపి తలలు నరికేసి ఉరివేసి చంపి చెట్లకి తోరణాల్లా వేలాడదీశారు. ఇది నిజంగా 1998లో ఇండోనేషియాలో జరిగిన సంఘటనే ఫ్రెండ్స్. సాతియో ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారి కోసం కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. ఏమండి కాఫీ అని పిలిచేలోపు ఆమె చేతిలో కప్పు డబేల్మని కింద పడిపోతుంది. ఎందుకంటే తన ఎదురుగా తన భర్త ఉరివేసుకుని వేలాడుతున్నాడు. ఆయన్ని ఎవరో చంపి అలా వేలాడదీశారు. అది చూసి సాతియో అలాగే వాళ్ళమ్మ గుండె పగిలేలా ఏడ్చేస్తారు. సాతియో మళ్ళీ బయటకు వస్తాడు. అక్కడ కొంతమంది కిల్లర్స్ సాతియోని చూసేస్తారు. వీడు కూడా చేతబడిగాడి కొడుకే, లేపేయండి అని చెప్పేసి వెంట పడతారు. సాతియో ప్రాణభయంతో పరిగెడుతూ తప్పించుకోవడానికి వేరే దారి లేక రోడ్డు మీద వెళ్తున్న ఒక లారీలోకి దూకుతాడు. ఆ లారీ నిండా శవాల కుప్పలు ఉంటాయి. సాతియో ఆ శవాల మధ్యలో దూరి శవంలాగా యాక్టింగ్ చేస్తూ దాక్కుంటాడు. ఆ కంపు, ఆ రక్తం మధ్యలో ఊపిరి బిగబట్టుకుని ఉంటాడు. ఆ లారీ నేరుగా హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ బాడీ బ్యాగ్ లో నుంచి సాతియో బయటకు వచ్చి చూస్తే హాస్పిటల్ మొత్తం శవాలతో నిండిపోతుంది. చచ్చిన వాళ్ళని బొంద పెట్టడానికి కూడా, కాల్ చేయడానికి కూడా జనం భయపడుతుంటారు. సాతియో మళ్ళీ కష్టపడి ఇంటికి చేరుకుంటాడు. వాళ్ళమ్మ కొడుకు బ్రతికినందుకు సంతోషిస్తుంది, కానీ భర్త శవాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. సాతియో వెళ్లి వాళ్ళ నాన్న శవాన్ని దగ్గరగా చూస్తే ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఎవరో వాళ్ళ నాన్న 2 కళ్ళని స్పూన్తో పీకేసినట్టు పీకేశారు. కనుగుడ్లు బయటికి వేలాడుతున్నాయి. సాతియో మాట్లాడుతూ, అమ్మ, నాన్నని తీసుకెళ్లి గౌరవంగా శ్మశానంలో బొంద పెడదామని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ, వద్దు నాన్న, బయట ఆ కిల్లర్స్ కాచుకొని కూర్చున్నారు. మనం శవాన్ని బయటకు తీసుకెళ్తే వాళ్ళు దాన్ని కూడా లాక్కొని బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారు. అందుకే నాన్నని మన ఇంటి వెనకాలే ఎవరికి తెలియకుండా పాతి పెడదామని చెప్తుంది. అలా సాతియో తన తండ్రిని పెరట్లో పాతిపెట్టి కన్నీళ్లతో స్కూల్ కి తిరిగి వచ్చేస్తాడు. ఇక స్కూల్ కి వెళ్తే అనిసాకి బగుస్ మీద డౌట్ అయితే వస్తుంది. నిన్న రాత్రి నేను నిన్ను బావి దగ్గర చూశాను, అక్కడ ఏం చేస్తున్నావు అని బగుస్ ని గట్టిగా నిలదీస్తుంది. దానికి బగుస్ గాడు, అమ్మ తోడు, నేను బావి దగ్గరికి రాలేదు, నేను నిన్న రాత్రి పోలీసులతో కలిసి మన క్వాయ్ కోసం వెతుకుతున్నా అని చెప్తాడు. అనిసాకి పిచ్చెక్కిపోతుంది. మరి నేను నిన్న చూసింది ఎవరినని కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ విషయం వెళ్ళి ఆ లేడీ టీచర్ కి చెప్తే ఆవిడ అంటుంది, నువ్వు ఇవన్నీ పట్టించుకోకమ్మా, నీ ఫ్రెండ్స్ కి సహాయం చేయి, వెళ్ళి కిచెన్ లో నుంచి నీళ్లు తీసుకొని రా అని చెప్పి అనిసాని అక్కడి నుంచి పంపించేస్తుంది. టీచర్ ఏదో దాస్తుందని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సీన్ సాతియో వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. సాతియోకి ఒక డౌట్ అయితే వస్తుంది. అమ్మ, అసలు జనాలు మాంత్రికులని ఎందుకు చంపుతున్నారు? నాన్నని ఎందుకు చంపారు అని. అప్పుడు వాళ్ళమ్మ అసలు నిజం చెప్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు. ఆయన చాలా మంది మత గురువులతో, చివరికి మన స్కూల్ క్వాయ్ గారితో కూడా పనిచేశాడు. ఆయనకి దేవుడిచ్చిన శక్తులు ఉండేవి. వాడితో జనులకి సహాయం చేసేవాడు. కానీ ఆయన టాలెంట్ చూసి కొంతమంది చెడ్డ మాంత్రికులకి కుళ్ళు పుట్టింది. ఈ అల్లర్లని అలసుగా తీసుకొని మీ నాన్న ఏదో చేతబడి చేస్తున్నాడని పుకారు పుట్టించి ఆయన్ని కూడా దారుణంగా చంపించేశారు. ఆయన ఎవరికైతే సహాయం చేశాడో ఆ జనాలు కూడా ఈ అబద్ధాన్ని నమ్మేసి ఆయన్ని కూడా కాపాడలేదని ఏడుస్తుంది. చివరికి ఆమె మన సాతియోకి ధైర్యం చెప్తూ, నువ్వు ఇక్కడ ఉండద్దు నాన్న, స్కూల్ కి వెళ్ళిపో, అక్కడే సేఫ్, నువ్వు ఎప్పుడైనా తిరిగి వస్తే ఉండడానికి ఇల్లు కావాలి కదా, అందుకే నేను ఇక్కడ ఉంటానని కొడుకుని సాగనంపుతుంది. సాతియో చాలా ఏడుస్తూ స్కూల్ కి బయలుదేరుతాడు. ఇక్కడ స్కూల్లో అనిసా నీళ్లు తేవడానికి కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు మరుగుతుంటాయి. అబ్బా, బిర్యానీ ఉడుకుతుందేమో అని వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్ ఉంటుంది అక్కడ. ఆ గిన్నెలో వంట ఆవిడ తలకాయ ఉడుకుతోంది. ఆ తలకాయ కళ్ళు తెరిచి అనిస వైపు చూస్తుంది. పక్కనే ఆవిడ మొండెం కూడా పడి ఉంటుంది. సడన్ గా ఆవిడకి దయ్యం పట్టి ఆ మొండెం లేచి నిలబడి పక్కనే ఉన్న కత్తి తీసుకొని తన గొంతుని తానే కసక్మని కట్ చేసుకుంటుంది. ఆ రక్తం పిచ్చికార్లాగా కొట్టి అనిస మొహం మొత్తం రక్తంతో తడిచిపోతుంది. చీచి, ఏంట్రా ఈ బ్లడ్ బాత్ అని అనిస వణికిపోతుంది. అదే టైంకి మెడికల్ రూమ్ లో గాజులు తిన్న సమీర్ గాడికి టీచర్ బ్యాండేజ్ అయితే వేస్తుంది. సడన్ గా టప్ మని కరెంటు పోతుంది.
అనిసా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ చీకట్లో ఆ టీచర్ కి కూడా దయ్యం పట్టేసింది. ఆవిడ పక్కనే ఉన్న కత్తెర తీసుకుంటుంది. మామూలుగా అయితే బట్టలు కట్ చేయాలి, కానీ ఈవిడ నీల్ కట్టర్ దొరకట్లేదు కదా అని గోళ్లు కట్ చేసుకోవడం మానేసి ఏకంగా తన చేతి వేళ్ళని ఒక్కొక్కటిగా టక్ టక్ మని కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. తన వేళ్లు కింద పడిపోతూ ఉంటే అది చూసి అనిసాకి మాట పడిపోతుంది. ఆ టీచర్ పిచ్చిదానిలాగా అందరూ చచ్చారు అని అరుస్తూ అనిసా మీదికి దూకేస్తుంది. అనిసా దేవుడిని తలుచుకొని గట్టిగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ దెబ్బకి టీచర్ తట్టుకోలేక కళ్ళలో నుంచి నోట్లో నుంచి రక్తం కక్కుతూ ఆ కత్తెరని బలంగా తన చెవిలో పొడుచుకొని అక్కడికక్కడికే చచ్చిపోతుంది. నెక్స్ట్ డే ఆ తెల్లదేయం ఆంటీ మళ్లీ వచ్చి అనిసాని క్వా ఇంటికి వెళ్ళమని సైగ చేస్తుంది. అనిసా వెళ్లి కిటికీలో నుంచి చూస్తే లోపల ఏదో కనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి బగుస్ ని పట్టుకొని నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు, క్వా ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ సామాన్లున్నాయని అరుస్తుంది. టీచర్లందరూ గురువుగారి ఇంటిని చెక్ చేయడం తప్పని చెప్తుంటారు, కానీ అనిసా ఏమో అస్సలు వినదు. అందరూ వెళ్లి డోర్ పగలగొడతారు. అక్కడ నిజంగానే బ్లాక్ మ్యాజిక్ వస్తువులు ఒక కుండ ఉంటాయి. అనిసా ఆ కుండని పగలగొట్టేసి బగుస్ ని నిలదీస్తుంది. నేను నిన్ను ఇవే వస్తువులతో చూశాను అని. అప్పుడు బగుస్ గడు అసలు నిజం చెప్తాడు. ఓసే పిచ్చిదానా, నిన్ను చేతబడి చేయట్లేదు, ఈ వస్తువులని నాశనం చేసి మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేస్తున్నా అని మొత్తుకుంటాడు. కానీ స్టూడెంట్స్ ఏమో వినకుండా ఆయన్ని తాడుతో కట్టేస్తారు. నిజం స్కూల్లోనే దాగుందని అర్థమై అందరూ వెతకడం మొదలు పెడతారు. సడన్ గా 2 శవాలు లేచి వచ్చి ఒక స్టూడెంట్ మీద దాడి చేసి వాడిని కొరికి పారేస్తాయి. మరొక పక్క అనిసా సాతియో కలిసి ప్రిన్సిపాల్ రిద్వాన్ రూమ్ కి వెళ్తారు. సాతియో లోపలికి వెళ్ళగానే డోర్ డబేల్మని లాక్ అయిపోతుంది. అనిసా బయటే ఉండిపోతుంది. సో తను డోర్ సందులో నుంచి చూస్తే లోపల రిద్వాన్ గాడు దర్జాగా కూర్చొని ఉంటాడు. వాడే అసలైన విలన్. ఇన్నాళ్లుగా స్కూల్ ని కాపాడుతున్నట్టు నటించిన దొంగన కొడుకు వాడే. వాడు తన మ్యాజిక్ పవర్స్ తో అనిసాని గాల్లోకి లేపి డోర్ పగలగొట్టి రూమ్ లోకి లాగేసుకుంటాడు. అలీగాడేమో గాయపడ్డ స్టూడెంట్ ని తీసుకుని బగుస్ దగ్గరికి వస్తాడు. కానీ ఆ స్టూడెంట్ అప్పటికే చచ్చిపోతాడు. లైట్స్ అన్ని ఆగిపోతాయి. బగుస్ గడేమో అరుస్తూ అందరూ తలుపులు ముయండ్రా అని చెప్తుంటాడు. రిద్వాన్ రూమ్ లో వాడు అనిసాని గాల్లో వేలాడదీసి గోడలకి డమడమాని కొడుతుంటాడు. వాడు అనిసా వుడ్ బొమ్మ మీద మేకులు గుచ్చుతుంటాడు. వాడు అలా మేకులు గుచ్చేసరికి అనిసా చేతుల్లో కాళ్లలో నిజంగానే మేకులు దిగుతుంటాయి. నరకం అంటే ఇదేనేమో. రిద్వాన్ గడు ఒక డైలాగ్ చెప్తాడు. నువ్వు రాకులేని టైంలో వచ్చావు, నేనే అందరినీ చంపేశాను, మీ ఉస్తాదులని పార్సల్ చేసింది కూడా నేనే. ఇలా అందరినీ బలిస్తే నాకు ఇంకా ఎక్కువగా శక్తి వస్తుంది, నేను అమరుణ్ణి అవుతానని రాక్షసుడిలాగా నవ్వుతాడు. ఇక అనిసా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ దేవుడు మిమ్మల్ని కాపాడడు, మీ ఉస్తాదులు నరకంలో కాలిపోతున్నారు అని వెటకారం చేసి చనిపోయిన జంతువుల చర్మాన్ని నోట్లో పోసుకొని ఆ బొమ్మల మీద ఉమ్మేస్తాడు. దాంతో బయట పాతిపెట్టిన శవాలన్నీ లేచి వచ్చి పిల్లల్ని వేటాడడం మొదలు పెడతాయి. బగుస్ గడు కట్లు విప్పుకొని పిల్లల్ని కాపాడడానికి ప్రేయర్ చేస్తుంటాడు. సాతియో గడు కట్లు తెంచుకొని రిద్వాన్ మీద WWE ఫైట్ కి దిగుతాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే సాతియో రిద్వాన్ని పక్కకి విసిరేస్తాడు. అప్పుడు అనిసా అరుస్తుంది, సాతియో ఆ కుండ పగలగొట్టేసి అని. సాతియో వెళ్లి ఆ చేతబడి కుండని నీలకేసి కొడతాడంతే. బయట శవాలని టప్మని ఆగిపోతాయి. సాతియో అనిసా రూమ్ లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి రిద్వాన్ని లోపల పెట్టి లాక్ చేస్తారు. బయటికి రాగానే ఆకాశం నుండి ఒక డివైన్ లైట్ దూసుకొని వచ్చి నేరుగా రిద్వాన్ మీద పడుతుంది. ఆ మంటల్లో రిద్వాన్ గాడు కాలిపోతాడు. మామూలుగా కాదు ఫ్రెండ్స్, వాడి చర్మం ఎండలో పెట్టిన ఐస్ క్రీమ్ లాగా కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది. చర్మం మాంసం కరిగిపోయి ఎముకలు కూడా మిగలవు. అమ్మయ్య పీడ విరగడైందనుకుంటారంతా. సమీర్ గాడు నార్మల్ మనిషి అయిపోతాడు. లాస్ట్ లో ఒక ఎమోషనల్ టచ్ అన్నమాట. స్కూల్ వాళ్ళు చనిపోయిన టీచర్స్ ని స్టూడెంట్స్ ని కాల్ చేస్తుంటారు. క్వాయ్ ఆచూకీ మాత్రం దొరకదు. సాతియో ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటాడు. ఫైనల్ సీన్ లో అనిసా ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటే ఆ గొంతు తగిన ఆంటీ దయ్యం పక్కన వచ్చి కూర్చుంటుంది. అనిసా భయపడకుండా నవ్వుతుంది. ఎందుకంటే ఆ దయ్యం ఎవరో కాదు, అనిసా వాళ్ళమ్మ. అసలు వాళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే నాన్న పేదరికంతో విసిగిపోయి డబ్బు కోసం ఒక మాంత్రికుడితో డీల్ కుదుర్చుకుంటాడు. నీకు ఆస్తి కావాలంటే నీ కడుపులో ఉన్న బిడ్డని బలివ్వాలి అని. అప్పుడు వాళ్ళమ్మ గర్భవతిగా ఉంటుంది. తన బిడ్డని ఆ దుర్మార్గుడి చేతుల్లో బలి కాకూడదని, తన బిడ్డ బ్రతకాలని తన గొంతుని తనే కోసుకొని చనిపోతుంది. పాపం వాళ్ళమ్మ చనిపోయాక కూడా ఆత్మగా మారి అనిసాని తన తండ్రి నుంచి ఈ చేతబడి శక్తుల నుంచి కాపాడుతూనే ఉంటుంది. ఇన్నాళ్లుగా అనిసాకి దారి చూపించింది కూడా వాళ్ళమ్మనే. కానీ తనేమో వాళ్ళమ్మని ఒక దయ్యం అనుకుంది. అలా ఒక తల్లి ప్రేమ భయంకరమైన చేతబడినైతే గెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళమ్మ దయ్యం నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇండోనేషియాలో జరిగిన మసాకార్ ఆఫ్ విచెస్ పూర్తి కథ. ఇది ఫ్రెండ్స్ మసాకార్ ఆఫ్ విచెస్ ఇండోనేషియాలో జరిగిన రియల్ స్టోరీ. ఎలా ఉంది ఫ్రెండ్స్, మరి స్టోరీ నచ్చిందా మీకు? నేను రచ్చలేపి మరిన్ని మూవీస్ని తీసుకొని వస్తాను. మన ఇన్సర్ట్స్ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, అన్ని ఛానల్స్లో మంచి స్టోరీస్ని దింపేస్తాం. సరే, మీకైతే స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి హైప్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.